పొదిలి పట్టణంలోని రథం రోడ్డులో గల శ్రీ సాయి బాలాజీ కళ్యాణ మండపంలో నిర్వహించనున్న ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి మార్కాపురం జిల్లా యంత్రాంగం వినూత్న కార్యక్రమం శ్రీకారం చుట్టింది. దేశ ప్రధాని రాష్ట్ర ముఖ్యమంత్రి ఇచ్చిన పిలుపు మేరకు నో డీజిల్ డే కార్యక్రమాన్ని నిర్వహిస్తూ జిల్లా కలెక్టర్ ఎం విజయ సునీత, ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి, జాయింట్ కలెక్టర్ పి శ్రీనివాసులు తదితర అధికారులు వ్యక్తిగత వాహనాలను వినియోగించుకోకుండా సామూహికంగా బస్సుల్లో ప్రయాణిస్తూ పొదిలికి బయలుదేరారు. ఇంధన పొదుపు, పర్యావరణ పరిరక్షణ, కాలుష్య నియంత్రణ లక్ష్యాలతో చేపట్టిన ఈ కార్యక్రమం ప్రజల ప్రశంసలు అందుకుంది. ఒక్కరోజైనా డీజిల్ వినియోగాన్ని తగ్గించి సమాజానికి సందేశం ఇవ్వాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు అధికారులు తెలిపారు. ప్రభుత్వ యంత్రాంగం సామాజిక బాధ్యతను చాటి చెప్పే విధంగా అధికారులు సామూహిక ప్రయాణం చేయడం విశేషంగా నిలిచింది. పీజీఆర్ఎస్ కార్యక్రమంలో ప్రజల సమస్యలను స్వీకరించి తక్షణ పరిష్కారానికి చర్యలు తీసుకోనున్నారు. ఈ సందర్భంగా ఇంధన పొదుపు ప్రతి పౌరుడి బాధ్యత అని, భవిష్యత్తు తరాలకు స్వచ్ఛమైన పర్యావరణాన్ని అందించాలంటే ఇలాంటి కార్యక్రమాలను మరింత విస్తృతంగా నిర్వహించాల్సిన అవసరం ఉందని అధికారులు అభిప్రాయపడ్డారు. జిల్లా వ్యాప్తంగా నో డీజిల్ డే కార్యక్రమంపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టనున్నట్లు అధికారులు వెల్లడించారు. అందరికీ నమస్కారం. ఈరోజు మా పొదిలి నగర పంచాయతీ నందు మార్కాపురం నియోజకవర్గం తరఫున 1 కాన్స్టిట్యున్సీ 1 డే 1 మంత్ కార్యక్రమాన్ని ఎవ్రీ ఫ్రైడే చేపట్టడం జరుగుతూ ఉంది. అందులో భాగంగా మా పొదిలి నగర పంచాయతీలో ఈరోజు కార్యక్రమం జరపాలని చెప్పి కలెక్టర్ గారు నిర్ణయించారు. కలెక్టర్ గారి ఆదేశానుసారం ఈరోజు అందరం కూడా సేవ్ పెట్రోల్ కార్యక్రమం తీసుకొని అందరం కూడా బస్సులో ఈరోజు మేము ప్రయాణం చేస్తూ ఉన్నాం. చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే మా ద్వారా ఒక్కరోజైనా సరే అధికారులు, ఇటుపక్క మేము, మా జిల్లా అధికారులు అందరూ కూడా ఈరోజు సేవ్ పెట్రోల్ని పాటిస్తూ ఉన్నందుకు చాలా ఆనందంగా ఉంది. ముఖ్యమంత్రి గారి ఆదేశాలు, ప్రధానమంత్రి గారి డైరెక్షన్ ఫాలో అవుతూ ఈరోజు మన రాష్ట్ర అభివృద్ధి కోసం పాటుపడుతున్నటువంటి అధికారులని మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన పిలుపు మేరకు పొదుపు చర్యల్లో భాగంగా ఈరోజు బస్సు యాత్ర అనేది చేపట్టడం జరిగింది. పొదిలిలో జరుగుతున్నటువంటి 1 మంత్ 1 కాన్స్టిట్యున్సీ ప్రోగ్రాంకి జిల్లా స్థాయి అధికారులు, జాయింట్ కలెక్టర్ గారు, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి గౌరవ ఎమ్మెల్యే గారు అందరూ కూడా బస్సులో ఈరోజు పొదిలి కార్యక్రమానికి వెళ్ళడం జరుగుతోంది. తద్వారా ప్రజలకు ఒక పిలుపు ఇవ్వడం జరుగుతోంది. ఖచ్చితంగా అందరూ కూడా పొదుపు కార్యక్రమాలు అనేది చేపట్టాలి. ముఖ్యంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో పొదుపు అనేది అనివార్యం కాబట్టి అందరూ కూడా మరి పొదుపు మీద దృష్టి పెట్టాల్సిందిగా కోరుతున్నాను.